ఊర్లో చేపలు ఉండంగా చేపలు చెరువులో పోయి చేపలు పట్టకనంట ఇంటి ముందుకు వస్తే చేపలు తీసుకున్నాడు. ఇవి ఏం చేపలు అంటారు బావ? ఇట్లా ఏమంటారో తెలియదు కానీ ఇప్పుడు మనం చేపలు పట్టినాం అనుకో పొద్దంతా టైం పడుతుంది. గాలం తీసుకుపోవాలి, పోయాలి, పొద్దున వేయాలి, సాయంత్రం పట్టేసరికి సాయంత్రం అవుతుంది. ఇవి కూడా సేమ్. ఇవి కరకపల్లి చెట్ల వలిసిరు, మన కరకపల్లి పక్కనే. ఇగో ఇప్పుడే పట్టిరు. నాకు చూపించకు. ఇట్లా చూపిస్తే ఏంటంటే ఇది పింక్ కలర్ అయితేనేమో కరవైనట్టు. అర్థమైందా? నువ్వు చూసుకో. అట్లా పింక్ కలర్ వేస్తే కరవైనట్టు, అట్లా రెడ్ కలర్ ఉంటాయేమో ఏం కాదు. కాదు బాబు, ఇవి ఎట్లా చచ్చిపోతాయి? చచ్చిపోవు, చంపేస్తుంది. ఇప్పుడు క్లీన్ చేస్తావా? ఇక ఇవి ఎంత కిలోన్నరనా? 2 కిలోల? కిలోన్నరనే. 2 కిలోలు నేను అనుకున్నా కానీ మళ్ళీ నాన్న తినడుగా. కానీ ఇవి కర్రీ కంటే ఫ్రై మంచిగా అనిపిస్తాయి. ఫ్రై చేయాలి మరి. ఇప్పుడు ఫ్రై పెద్దగా ఉన్నాయి కాబట్టి ఫ్రైకి అయితే మంచిగా ఉంటుంది. అయితే నువ్వు దబ్బున క్లీన్ చెయ్యి. నాకు వీటిని చూస్తే అమ్మనే గుర్తొస్తా. అవి ఎప్పుడు తెచ్చినా అమ్మనే క్లీన్ చేస్తుంది. అసలుకి వీటి దగ్గరికి కూడా అన్ని నేను గిన్నెలు చాకులు అన్ని ఇచ్చేస్తే అమ్మనే క్లీన్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు క్లీన్ చేస్తున్నావు. ఈ సైజు ఉన్నా కానీ ఏం కాదు. మన చేపల మన చెర్ల కదా, దీన్ని కాల్చుకొని తింటే మస్తు ఉంటుంది తెలుసా. అమ్మకి ఇష్టము, కానీ ఒకసారి తిన్నదా అమ్మకి అది ఇష్టం ఉండే. ఇట్లా చేప మొత్తము కాల్చుకొని తింటారంటే ఒకసారి నాగార్జున డ్యామ్కి పోయినప్పుడు ఇప్పించినాం చూడడా, ఊకంటది మొత్తం కాల్చి తింటే బాగుంటుంది అనుకుంటుంది. మంచిగా ఉండదా, నాకు అట్లా ఇష్టం అని అంటుండే. కానీ అట్లా మనకు రాదు. వస్తుంది చేస్తే ఇట్లా. ఇప్పటికి కూడా ఏం చేయాలి తెలుసా, ఇదికెళ్ళి కాటు పెట్టాలి, ఉన్నదంతా తీసేయాలి. ఇట్లకెళ్ళి ఒక కట్టె కూర్చాలి, సీకు కూర్చాలి, మంచిగా మంచిగా ఇంగళాల మీద మంచిగా ఆపాలి. కానీ కట్టలేవుగా, మస్తు ఉంటుంది. చాలా చేయొచ్చు మనం కూడా అంటున్నా. మంచిగానే ఉంటుంది అట్లా కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సాంగ్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో మా ఇంటి దగ్గరికి పొద్దున చేపలైన వచ్చిండు. మా బావ చేపలు తీసుకుండు. సో అవి మధ్యాహ్నం వచ్చిండు, పొద్దున కూడా కాదు. అవి క్లీన్ చేసి పెట్టిండు. క్లీన్ చేయగానే అక్క ఉప్పు కారం అవి మసాలాలు అన్నీ కలిపి పెట్టేసింది. ఇప్పుడైతే చేపలు వేసుకున్నాము. పొయ్యి పైన ఉన్నాయి. స్టార్ట్ చేసి ఆల్రెడీ కొన్ని స్టార్ట్ చేస్తాము, కొన్ని ఉన్నాయి. మరి ఇట్లా పెట్టరు ఒకటేసారి అన్ని ఫస్ట్ వేసినాయి అంటే కొంచెం ఉడకాలని చెప్పి అంటే సైడ్కి పెట్టినాము. అంటే ఒకటేసారి ఉడకాయి అట్లా. దొడ్డు కట్ చేసి కట్ చేసిన బాగానే క్లీన్ చేసి బాగానే కట్ చేసింది. అన్న కట్ చేసిందా? అందుకనే దొడ్డు కానీ వాళ్ళు కట్ చేసి సన్నగా వస్తుండే. అంటే ఫ్రై చేయాలనుకున్నప్పుడు సన్న కట్ చేయాలి. కర్రీ అన్నప్పుడు కొద్దిగా దొడ్డు కట్ చేసాం అనుకో, కలిపేటప్పుడు ఇచ్చుకోబోదు. సో ఇది దొడ్డు ఉన్నాయి కాబట్టి నువ్వు కట్ చేసినావా? ఇంకా సన్నగా చేసినారా? ఇంకా దొడ్డుగానే ఉండాలి. లేదు, సన్నగా దొడ్డుగానే. అది ఫ్రై చేసినప్పుడు సన్నగా ఉండాలన్నా. అరే ఫ్రై చేసి ఇది పులుసు పెట్టకపోయారు మరి. ఈ మొండలు ఏమంటారు వెనక కూడా తలకాయలు తీసేసిన తలకాయలు అమ్మ వద్దు, నాకు సెట్ కాదు. అవి ఫ్రెష్ క్లీన్ చేయని కష్టమే, ఉండని కష్టమే. మన ఏరియా మొత్తం వస్తుంది వాసన. మరి పైన ఎట్టుంది మనకుంటూ ఇగో ఈ హోల్ అనేది డైరెక్ట్ పైకి పోయి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. గెల్లదే స్ప్రెడ్ అవుతుంది. తింటుండే క్రియాంచు మూదంతా ఇది. కర్రీ ఏముంటుంది మరి ఈరోజు? పప్పు ఉంది. మార్నింగ్ పప్పు ఉందా? పప్పు చేసి ఈరోజు పొద్దున పప్పు వేసుకుంటే పప్పు ఉంది. వీళ్ళందరూ అలసిపోయినట్టు బయకాడు పోయి. బయకాడ పని మస్తుగా అయింది కదా. పని ఏం చేయలేదు, చూడడానికి పోయినా మీరు. అయితే నేను పొద్దున వీడియో చూడలే, ఇంకా నేనే మిస్ అయ్యాను. అయితే ఇక పప్ప కూడా సాయంత్రం బయలుదేరిండు. ఫోన్ చేసిన వెళ్ళిపోయినట్టు. అది జ్యోతి రాలట. జ్యోతి రామాజ్ ఫిలిం సిటీ పోయిందట, ఇంకా రాలేదు. వంట చేయాలి కదా నన్ను నేను ఫోన్ చేస్తే. రైస్ ఉందా? చపాతీ చేస్తారా? పెట్టేసి రాలే. సాయంత్రం పూట చపాతీలు వేయరు, ఇంకా అదే బెటర్. నాకు రాత్రి మంచిగా అనిపించింది 2 తింటే. అల్గా ఉంది పానం. అన్నం తింటే తొందర అరుగుతలేదు, ఇబ్బంది అవుతుంది. సో ఈరోజు వచ్చి పెట్టరు, రేపు మొత్తం చపాతీలు వేయరు. పిండి పట్టించుకొచ్చుకున్నాం. కాకపోతే ఇది ఏం చేస్తారు? తినబెడతారా క్రియాన్స్కి? ఎటు వేరేనా గీడెందుకు కూర్చున్నాడు? తమ్ముడు తినిపిస్తున్నావా నువ్వు? మరి తమ్ముడు గాడు నువ్వు గిడున్నారా? సో యాక్చువల్లీ ఈ ఛానల్లో వీడియో సాయంత్రం రావాల్సింది, కానీ రోజు మార్నింగ్ పెడుతున్నాం కదా. ఆ ఛానల్లో సబ్స్క్రైబ్మెంట్ చేస్తలేరు మీరు. అందుకని చెప్పేసి ఈ ఛానల్లో మార్నింగ్ పెడుతున్నా. సాయంత్రం ఛానల్లో ఇంకో సాయంత్రం వీడియో వస్తుంది. దయచేసి దానికి ఎట్లా సపోర్ట్ చేసిరో సాయంత్రం వీడియో కూడా అట్లే లైక్ చేసి కమెంట్ చేయించారా. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 3-4 నెలల నుంచి చూస్తున్నా, అది చాలా స్లోగా 27,000 ఉంది ఇంకా ఆ ఛానల్.
వ్యూస్ ఏం మంచిగా పోతున్నాయి, 50,000 70,000 100 లైక్ దాకా 100K దాకా పోతూ ఉన్నాయి. కానీ వ్యూస్ సబ్స్క్రైబ్ మాత్రం చాలా తక్కువ మంది చేసుకోరు. ఎందుకంటే ఇక ఎట్లయినా సప్నస్వామి కదా వీలేదే కదా, మనకి ఎట్లయినా నోటిఫికేషన్ రాకున్నా కానీ ఆ వీడియో చూస్తున్నాం కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ ఛానల్ వేరు, ఆ ఛానల్ వేరు. సప్నస్వామి విలేజ్ రియల్ లైఫ్ సాయంత్రం వచ్చేది ఈరోజు. సప్నస్వామి బ్లాగ్స్ ఏమో ఇప్పుడు పెట్టేది. 2 ఛానల్ ఉన్నాయి. పోచమ్మ చేతి వంట అది సపరేట్. సో కన్ఫ్యూజ్ అవుతారా? ఇంకో ఛానల్ కూడా తమ్ముడు శిరీష శేఖర్ ఛానల్ కూడా కొద్దిగా ప్లాన్ చేద్దాం. అంటే ఇట్లా సపోర్ట్ చేస్తే ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఇక తమ్ముడు కూడా డ్యూటీ మానేస్తాడు కాబట్టి చూద్దాం. ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా 100K తొందరగా అయిపోవాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎట్లయితే సపోర్ట్ చేసారో అట్లనే సపోర్ట్ చేయరు. నిన్న రీల్కి మాత్రం మస్తు మంది కామెంట్ చేశారు. నిజంగా స్వప్న మొదటిసారి లిప్ మూమెంట్ పాడింది. ఆమె ఎగ్జైట్మెంట్ కూడా వెరైటీగా ఉంది. టాప్ 1లో పోయింది నిన్న వీడియో మొత్తం కూడా. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, పాజిటివ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అరే ఇందాక మార్కెట్కి వచ్చిన సిరిసేవి తీసుకొచ్చిన అది చాలా తక్కువ వచ్చింది ధరలు తెలుసా. 400 కూడా కాలేదు సార్ మార్కెట్. అంటే కూరగాయలు కూడా ఎక్కువ ఏం చేయలేదు, జస్ట్ 2-3 ఐటమ్స్ తెచ్చినాము అంతే. ఆకుకూరలు తెచ్చినాము. ఆకుకూరలు ప్లస్ బీనిస్కాయ, వంకాయ, టమాటా, ఇంకేంది ముల్లంకాయ లేదు, చిక్కుడుకాయ. అంతే. ఎక్కడ చూసినా అవే కనబడేది సార్. లేట్ పోయినాం కదా, 7:30కి పోయినాం మేము. ఆ టైంకి మనం రెగ్యులర్ పోయే మార్కెట్ కూడా మొత్తం ఖాళీ అయిపోయింది. కూరగాయలు కూడా అయిపోయినాయి. మన ఎప్పుడైనా 4కి 4:30 5 పోతాం కదా, 5 6 7 2-3 గంటల వచ్చేసరికి మొత్తం అయిపోయింది మార్కెట్. అసలు మార్కెట్ డల్ కనబడ్డది. మళ్ళీ కూరగాయలు ఏడే కనబడలేదు తెలుసా. మంచిగా ఉంటాయి కానీ ఆ టైం మెయింటైన్ చేయాలి. ఆ టైం దాటిపోయినాం అనుకో ఇంకే టైంకైనా దొరకవాలి. ఇట్లా దొరుకుతాయి అంటే ఇక కూరగాయలు కానీ మనకు అంత మంచిగా అనిపించదు అనమాట. డల్ అనిపిస్తుంది మార్కెట్ కూడా. ఇక తొందర తీసుకొచ్చిన క్యారెట్ బీట్రూట్ కూడా తీసుకున్నాం. ఉన్నాయి ఇంట్లో అయిపోయినాయి అనుకుంటా. అదే ఇక పొద్దుగాల మీరు టిఫిన్ చేస్తారు కదా, దానికి అయితే అని చెప్పేసి తీసుకున్నాం. వెళ్ళి మనం ఇంకా టిఫిన్ చేసేటప్పుడు సైడ్కి కోసుకొని తినాలి. అవి 2 తినాలి, మంచిది హెల్త్కి కూడా. ఇంకేమన్నా నేను చెప్పినా కాకుండా ఇంకా వచ్చిన కూరగాయలు అన్నంటే ఇంకేమైనా తీసుకుందాం రా అంటాడు. 2 సార్లు తిప్పిండి ఆడికిడికి. ఎటు పోయినా సేమ్ కూరగాయలు కనబడుతున్నాయి. ఇక మళ్ళీ రేపు సిటీకి పోయిందని చెప్పేసి ఎండుమిర్చి కూడా తీసుకున్నాము. ఇక అవి కారం నూనె దింపలే అవి. ఎవరు తీసుకొచ్చినాం కదా, మిర్చి తెచ్చిరా బావా నన్ను. ఎండుమిర్చి తీసుకొచ్చినాం అని చెప్పినాము. ఏడు దాకా మీకు అవి ఇట్లా కావాలన్నారు కదా. ఇగో ఇది మీరు తెచ్చిందా? మరి మీరు తెచ్చింది ఏడుంది? 1 కేజీ అని తీసుకొచ్చినా తెలుసు. అప్పు తాలింపులో కావాలని చెప్పేసి. పాలకూరనా? అయితే ఇంకా 2 కట్టలు మిగిలి ఉండే తీసుకో అని చెప్పింది ఆమెనే. ఎందుకంటే మొత్తం కూడా తీసుకో అన్న మళ్ళీ ఎందుకు అని అంటే 10కి 3-4 ఇచ్చింది. 30 రూపాయలు మొత్తం ఇస్తానన్నది. అయితే మీరు రూపాయలు తీసుకొచ్చినాం. ఇంకా 2 కట్టలు మిగిలినాయి ఆమె దగ్గర. సరిపో ఎక్కువైనా మంచిగానే ఇచ్చింది. మరి ఇంకా మిగిలింది మొత్తం తీసుకోవాలన్నది ఆమె. లేదా ఇదానికే మీరేమన్నా అంటారేమో అని చెప్పేసి గీత పట్టుకొచ్చినాం. ఇంకా 2-3 కట్టలు ఉంటాయి ఆమె దగ్గర. వండితే మొత్తం అంటే మాకు చీకటి ఆడ ఏర్పడలే, చీకటి అయింది కాడ. వండితే నైట్ టైం కానీ డే టైం కానీ అది మొత్తం దగ్గరికి ఇట్లా ఫ్రై లెక్క పచ్చిమిర్చి వేసి ఉండదు. ఒకరోజు తక్కువ నుంచి లేవా ఇంట్లో చూడు. మళ్ళీ ఇగో నేనేమన్నా అన్నతో నేనేమన్నా అంటే రేపు పొద్దున మళ్ళీ మన ఇక్కడ మార్కెట్ కదా ఊర్లో తక్కువ మీ ఇష్టం. అది తక్కువ పడితే తెచ్చుకోరు. ఇప్పుడు ఏం తెచ్చింది చూడు, కూరగాయలే లేవు అసలు. మార్కెట్ మొత్తం తిరిగినా మాకు దొరకలే కూరగాయలు. అదే రేపు పొద్దున మన ఊర్లో మనం కావాలనుకుంటే తెచ్చుకోరు. మీరే సాయంత్రం పోవాలి. అయితే పచ్చిమిరపకాయలు తీసుకురాలేదు. పచ్చిమిర్చి ఇంకేమన్నా తలిగితే తెచ్చుకోరు. అదే కొత్తిమీర వేసిన అన్న, నేను కొత్తిమీర మర్చిపోయినా. హోంవర్క్ అయిపోయిందన్నా? ఎందుకురా రేపు నుంచి హాలిడేసా? ఇప్పుడు ఎందుకు మీకు హాలిడేస్? రేపు పెట్టేసా అన్నదా? డ్యాన్స్ చేస్తున్నావా? రోజు ప్రాక్టీస్ చేస్తురా? డ్యాన్స్ చేసి చూపిస్తావా? వద్దు తిన్నా మీ స్కూల్లో. ఏం పెట్టిండా? స్టేటస్ పెట్టిండా? ఎప్పుడు రా? ఫోన్లో స్టేటస్ పెట్టుకుండా? ఇంటికాడ చేసినావు డ్యాన్స్? స్కూల్లోనా? అది స్టేటస్ పెట్టుకుండా.
తాత పోయిండు చూసినానా? రే తాత ఇంటికి సిటీకి పోయిండు, ఎల్లుండి వస్తాడు అట్నా. చెప్పినా నీకు? నువ్వు వచ్చినావు అప్పటి నుంచి స్కూల్కి? నువ్వు వచ్చినాకనే పోయినారా? ఆహా, మళ్ళీ ఫోన్ చేసిన. ఇప్పుడు తమ్ముడు తినిపిస్తే తింటలేదా? ఎవరు తినిపిస్తారు? మమ్మీ తినిపిస్తే తింటలేడా? ముగ్గురు తినిపిస్తురా తమ్మునికి? తింటుండారా మరి? అయిపోయిందా? కొంచెం కొంచెం పెట్టుకుంటున్నా. తమ్ముడుగా నాన్న కొద్ది కొద్దిగానే పెట్టాలి, ఎక్కువ పెడుతున్నా, అందుకనే తమ్ముడు తింటలేడు. ఈ ఫ్రిడ్జ్ ఎప్పుడు ఓపెన్ చేసినా ఎప్పుడు ఏదో ఒక సామాన్ ఉంటుంది అంటే ఏముంటాయి ఇలా? ఎప్పుడు చూడవో ఎప్పుడు ఖాళీగా ఉండదు ఫ్రిడ్జ్. అయ్యా ఫ్రిడ్జ్ అన్నప్పుడు ఖాళీగా ఉంటుందా? అదే మరి ఏదో ఒకటి, ఒక గిలాడు బోకెలో ఏదో పెరుగు, పాలు, పెరుగు పాలు అయితే రెగ్యులర్గా పెడతారు. అవి ఈ సైడ్కి ఏంటి మరి హార్లిక్స్, మదర్ హార్లిక్స్ అవన్నీ ఇవి పిండిలు పౌడర్ ఎప్పుడైనా వాడతారా అవి? నేను ఎప్పుడు ఓపెన్ చేసినా ఎప్పుడు ఫుల్ ఉంటుంది ఫ్రిడ్జ్. అరే మనం పెడదామని చూస్తే ఫుల్ ఉంటుందా? ఎప్పుడు ఫుల్ ఉంటుంది. ఎలా పెడదామంటే అవో ఎప్పుడు ఓపెన్ చేసి చూసినా కానీ ఏమైనా కావాలనుకుంటే ఎప్పుడు ఫుల్ ఉంటుంది. మరి వద్దా? అయితే ఫ్రిడ్జ్ సరిపోతలే అనుకుంటున్నా, నాకు తెలిసి సరిపోతలేదు. మళ్ళీ ఏమంటారు, ఇట్లా వెనక పెట్టేసరికి ఐస్ కడుతున్నాయి కూరగాయలన్నీ. అయితే ఇంకో ఫ్రిడ్జ్ చేసుకోవాలి మనం. కానీ ఇది అప్పుడు ఎప్పుడో తీసుకోరుగా మీరు. 10 ఏళ్ళు అవుతుందా? 10 కాలే. నాకు తెలియదు, నీకే తెలియాలి. ఎప్పుడు తీసుకోరు? నీ పెళ్ళికి ముందు తీసుకున్నాం. నా పెళ్ళికి 1 ఇయర్ ముందు. 1 ఇయర్ ముందు. అయినా ఫ్రిడ్జ్ ఓపెనింగ్ రోజు నువ్వు వచ్చినావు కదా రోజు. మరి కానీ ఇప్పుడు మా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పారు? ఈ మార్చి 1 వస్తే 8 ఇయర్స్, 7 ఇయర్స్ కంప్లీట్ 8. అందరు డబ్బాలలో ఫ్రిడ్జ్లలో టమాటాలు కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ ఆకుకూరలన్నా ఏమన్నా స్టోర్ చేసుకొని టమాటా డబ్బా యూజ్ చేస్తారు. కానీ మన ఇంట్లో మాత్రం టమాటా డబ్బా నిండా చింతపండే ఉంది. మరి ఆ చింతపండు నడుస్తలే ఇప్పుడు. ఇంకా ఇదేమంటారు సీజన్, ఆ సీజన్ ఈ సీజన్ ఇది కూడా వస్తుంది. ఏముంది, ఇది అమ్మేస్తే చక్కెర ఇస్తారు, మళ్ళీ కొద్ది చింతపండు తీసుకొని మళ్ళీ ఇంట్లో పెట్టి. అయితే మన ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ చింత పులుపు ఎవరు తినం, అది ఇబ్బంది మనకు. నాయన సరిగ్గా తినడు, నాకు పడదు, నీకు పడదు, ఇంకో ఎప్పుడో ఒకసారి. అవును, అంటే ఇప్పుడు అది ఇప్పుడు తినవచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో తింటే ఏం కాదు, మస్తు ఇష్టం అది సమ్మర్లో. అయితే తీసేయాలి మరి, అప్పుడు బయట పెట్టు. దాని సొంగ టమాటాకు ప్లేస్ పోతుంది, ఫ్రిడ్జే సరిపోతలేదు. తీయక్ ఇవన్నీ. ఆయన చింతపండు లేదు బయట. ఇప్పుడు తీస్తావు కొంచెం? ఇప్పుడు తీస్తే కొన్ని రోజుల వరకు. కానీ అప్పుడు చెప్పారు చాలా మంది సబ్స్క్రైబర్ చెప్తేనే మనం పెట్టినాం. నిజంగా అసలు బ్లాకే కావాలి చింతపండు, కొత్తగా ఉంది మళ్ళీ ఈ రోజు కొత్తగా వచ్చినట్టు. అయితే ఎప్పటిదాకానే ఉండొచ్చు అది, కానీ ఫ్రిడ్జ్ లో పెడితే ఏం కదా మరి దానికి. మంచిగా ఉంది కానీ అట్లా తిరగచ్చు. చింతపండు ఇది అవును, 1 ఇయర్, 1 ఇయర్ అది 18 months, 18-19 months. ఇది పాలకూర, ఆడ కవర్ ఖాళీ అయింది, కవర్ పోయింది వాళ్ళకి. గుడ్ మార్నింగ్. త్రీ kilometers 26 miles 26 meters 4,801 కిలోమీటర్ నడిచిన. అడుగులు 4,800 నడిచినా కాదు, అడుగులు. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, పాటలు పెట్టుకొని నడుస్తుంటే. ఇవాళ తొందరగా పోయినట్టున్నావు వాకింగ్కి. తొందరగా పోయినా. అసలు ఈ మబ్బులు పెడుతుంది చలి, పొద్దుంతా ఉడకపోస్తుంది, పొద్దుంతా ఉక్కపోస్తుంది. మబ్బులనేమో చలి ఘోరంగా చలి పెట్టింది. అవును, జర్రంతా నడిచిన కథ మీద చలి పోయింది, అర్థం కాలే. చెమటలు వస్తాయి కాబట్టి చలి కూడా తెలియదు. అయిపోయిందా నాని? రెడీ అను కాలే ఇంకా. నేను ఇక ఆమెని రెడీ చేస్తా. బస్ వస్తున్నాడు, పంప నాడు 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 బ్యాగ్ తీసుకొచ్చుకోపో. నీ జెర్సీ పైనాక ఎవరు నీకు చెప్పింది? జెర్సీ పైనాక జెర్సీ పైన పోమన్నా. నేను ఏం చెప్పలే ఆమెకి, పొమ్మనే చెప్పిన. బస్ వచ్చిందిరా నడు రానే చెప్పిన. నడు రా బస్ వచ్చింది, నడు రా. ఆయన ఆరన్ కొట్టిండు ఆల్రెడీ, ఆరన్ కొట్టిండు ఆల్రెడీ. ఇప్పుడు అర్థమవుతుంది ఎవరు జెర్సీ పైన పోదామని నేర్పిస్తుంది నువ్వనేనా? ఆగో చూసినావా? బాయ్, వస్తా స్కూల్ కాడికి. బాయ్.